ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम। నిన్న 9వ అధ్యాయానికి ఇంట్రడక్షన్ చూస్తాం. మొదటి శ్లోకం చదివాము నిన్న, చూసుకోండి మళ్ళీ ఒకసారి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. श्रीमद्भगवद्गीता अथ 9मोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा మోక్షసే శుభాత్. గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరిస్తూ భగవద్గీత మొదలు పెడుతున్నాం, కొనసాగిస్తున్నాం. 9వ అధ్యాయం 9 దాని యొక్క ప్రత్యేకత ఏంటి, దాని విశిష్టత ఏంటి నిన్న తెలుసుకున్నాం. తర్వాత రాజవిద్య రాజగుహ్యం, అది కూడా రాజవిద్య అంటే అన్నిటికంటే ఎక్కువైనటువంటి విద్య అండి, రాయల్ నాలెడ్జ్. ఎందుకు అని అంటే ప్రపంచమంతా జడం, స్వతంత్రమైనది కాదు, స్వేచ్ఛగా హరిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ వెనకల భగవంతుడు ఉంటేనే దీనికి పుట్టుక, దీనికి కదలిక, దీనికి చివరికి లయం అనేటువంటిది కూడా. వెనకల ఉన్న ఆయన కనిపించడు. ఎవరి చేత ఇది పడింది, ఎవరి చేత నడపబడుతూ ఉంది, ఎవరి అధీనంలో ఉంది అనేటువంటి విషయం అవ్యక్తం, కనిపించదు. అవునా? అది ఒకటే కాదు. రెండోది, నాకు ఈ జీవితం ఎందుకు వచ్చింది, నాకు ఈ ప్రపంచానికి సంబంధం ఏంటి, అవునా, ఈ ప్రపంచంలో నేను ఏ విధంగా వ్యవహరిస్తే ఇక్కడ నా జీవితాన్ని ఉద్ధరించుకోగలను అనేటువంటి విషయం ఇంకా రహస్యం, రాజగుహ్యం. చాలా ఎక్కువైంది, కానీ అదే స్థాయిలో చాలా రహస్యమైంది. ఎందుకు అంటే చూడండి, పుట్టడంతోనే మానవుడు ఎందుకు పుట్టాడో మర్చిపోతున్నాడు. గర్భంలో ఉన్నంత వరకు వేడుకుంటాడట, భగవంతుడా మళ్ళీ నాకు ఈ గర్భస్థ నరకాన్ని ఇవ్వకు, అంటే నాకు మళ్ళీ జన్మలు ఇవ్వకుండా చెయ్యి అని. పుట్టడంతోనే ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూస్తూనే ఈ ఆకర్షణలో పడి మొత్తం అంతా మర్చిపోతున్నాడు. ఏమయ్యా ఇక్కడ ప్రపంచంలో ఉండద్దా అని కాదు, ఉంటూనే నువ్వు సాక్షాత్తు పరమాత్మ అయి ఉన్నావు అని తెలుసుకోవడానికి వచ్చావు. అది ఇక ఒక మానవ జన్మలో మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఈ జానడు దేహాన్ని నేను అని అనుకుంటూ ఈ ప్రపంచంలో ఎంత వ్యవహరిస్తే నువ్వు ఏం తెలుసుకుంటావు,
ఏం చేయగలవు, ఏం అనుభవించగలవు. కానీ దృష్టి భగవంతుడి వైపుకి తిప్పావో అడుగు అడుగున ప్రతి విషయాన్ని ఆస్వాదించగలవు. ఏ విధంగా నేను శరీర మనోబుద్ధులు కాను, వెనకలో ఉన్న పరమాత్మనే అయ్యున్నాను అనుకున్నప్పుడు శరీర మనోబుద్ధులు చావు పుట్టుకలోనూ అవుతాయి. వెనకలో ఉన్న ఆత్మ చావు పుట్టుకలకు లోను కానిది. ఈ శరీరం మనోబుద్ధి ఇంతెంత శక్తి ఉన్నట్టుంది, అది కూడా సొంతం కాదు, ఆత్మ నుండి వచ్చినటువంటిది. ఆత్మక అనంతమైనటువంటి శక్తి ఉంది. మరి ఈ దేహంలో ఇంద్రియాలను కొంచెం కొంచెం జ్ఞానం వస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అయ్యా అసలు ఆ జ్ఞానం కూడా వీటి సొంతం కాదు, వెనకల ఆత్మ నుండి వచ్చేది. మరి ఆత్మక అనంతమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఉంది. మరి ఈ జీవితంలో ఎంత కష్టపడితే ఎంత ఆనందం దొరుకుతుందో ఏమో, కానీ ఆత్మ అనంతమైనటువంటి ఆనంద స్వరూపం, శాశ్వతం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకం, సర్వజ్ఞత్వం, సర్వానందమయం. అది నీ నిజస్వరూపం. అది ఈ దేహంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకోగలవు. నువ్వు ఆ ఒక్కటే వదిలేస్తున్నావు, అవునా? ఆకర్షణ కలిగితే పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నేను చూడండి, అక్కడ మహబూబ్ నగర్లో ఒక చిన్నపిల్లాడు చాక్లెట్ ఇస్తాను రారా అంటే వెళ్ళిపోయాడు, జీవితాన్ని కోల్పోయాడు. అవునా? చాక్లెట్ ఇస్తారా రా, చాక్లెట్ కొరకు థింక్ కదా. మరి ఏం చేయగలగాలండి? చిన్నప్పుడే పిల్లలకి అలర్ట్ చేయగలగాలి. అలాగే ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా మన ఇంద్రియాలను మనం అలర్ట్ చేయగలగాలి. బయట ఏ విషయాలకి ఆకర్షణకు లోను కాలేకుండా నిగ్రహించుకోగలిగితే లోపల నుండి అద్భుతమైనటువంటి శక్తులన్నీ వస్తాయి. అవునా? ఏమన్నారండి? నవరసాలని నిగ్రహిస్తే అష్టసిద్ధులు వ్యక్తమవుతాయండి అని. ఇక్కడ ఒక్కొక్క రసాన్ని నిగ్రహించే కొద్దీ లోపల నుండి ఒక్కొక్క సిద్ధి వస్తుందండి అని. నువ్వు ఇక్కడ ఒక్కొక్క ఇంద్రియానికి బలహీనుడు అయ్యే కొద్దీ నీ లోపల శక్తి తగ్గిపోతూ ఉంటుంది, జ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది, నిగ్రహం తగ్గిపోతూ ఉంటుంది, నిర్వీర్యుడు అయిపోతూ ఉంటావు, అశక్తివంతుడు అయిపోతూ ఉంటావు. కారణం ఒకటే చూడండి, ఎక్కడైనా సరే కొంతమంది 20-25 ఏళ్ళ కుర్రాళ్ళుగా ఉంటారు, ఎప్పుడో నీరసమై ఏదో జీవితం అంతా కోల్పోయినట్టు. ఏమిటి అంటే ఏమి తెలుసా, ఈ లోపలంతా విషయ భోగాల గురించి ఆలోచనలు ఎక్కడైతే నిండిపోయి ఉన్నాయో, జీవితానికి ఒక లక్ష్యం అంటూ లేదో, ఎప్పుడో నీరసపోతుంది, ఎప్పుడో నీరసం పంచర్ చేసినట్టే, ఎప్పటికప్పుడు పంచర్ చేసినట్టే, ఎప్పటికప్పుడు పంచర్ చేసినట్టే. కనీసం భౌతికంగా అయినా ఒక లక్ష్యం ఉంది అని అనుకోండి, ఆలోచనలన్నీ అట్లా తిప్పుకోవడంలో నీరసం రాదు. ఒకవేళ ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే నీరసం వచ్చినా మళ్ళీ ఇంజెక్ట్ చేసిపోయి ముందుకు తీసుకుని వెళ్ళగలగాలి. కానీ మరి చిన్నప్పుడే తల్లిదండ్రులే ఈ లక్ష్యం తెలుసుండి ఇవ్వగలిగితే, నీ లక్ష్యం పరమాత్మరా బాబు అని జీవితంలో నీరసం వచ్చే అవకాశం లేదు. ఎగిరి కింద కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నా అదే పవర్తో, అంతకంటే డబల్ ఫోర్స్తో ముందుకు లేచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? ఎప్పుడు అంటే నీ లక్ష్యం అనంతమైన పరమాత్మ, ఫైనల్ డెస్టినేషన్. అడగ తీసాడు ఏమంటే ఆయన కనిపిస్తాడా, ఆయన వినిపిస్తాడా, ఆయన ప్రత్యక్షం అవుతాడా? నువ్వు ముందు శాస్త్రం తెలుసుకోవయ్యా, శాస్త్రం తెలుసుకో. ఏమంటుంది? అరే నీకు అత్యంత సమీపంలో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు, నువ్వే అయ్యి ఉన్నావు. ఈ శరీరం మన బుద్ధులను వాడుకో, మ్యాక్సిమం వాడుకో. స్వామి మీరు ఇప్పటికి 8 అధ్యాయాల నుండి చెబుతూనే ఉన్నారు. ఇదంతో గుహ్యరామం భగవానుడు చెప్తున్నాను, చాలా రహస్యం. ఎన్నిసార్లు చెప్తారు ఈ మాట మీరు అని. కానీ నీళ్ళు మనసులో కానీ అనిపిస్తే జ్ఞానం రాదు. దానికే అంటున్నాడు శ్రీకృష్ణుడు, అర్జున నేను 8 అధ్యాయాల నుండి చెప్తూ ఉన్నా, నువ్వు విసుగు లేకుండా వింటూ ఉన్నావు చూడు, అందుకే నీకు మళ్ళీ చెప్తున్నా. ప్రవక్ష్యామి అనసూయే అన్న, బాగా చెప్పాలో ఎన్నిసార్లు చెప్తారు, ఆత్మామయ ఆత్మామయ ఆత్మామయ. అవునా? జీవుడు దేవుడు, జీవుడు దేవుడు, జీవుడు దేవుడు.
విని 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 బోరు కొడుతుందండి. నీ ఆశ ఇంకొక దాని మీద ఏదో ఉంది, నీ మీద లేదు. నీ మీద నీకు ఆశయం ఉందా? అనసూయవే ప్రవక్ష్యామి. చెప్తూ ఉన్న విషయాన్ని శ్రద్ధగా విని మళ్ళీ చదివి అర్థం చేసుకొని ఆచరించాలి అని కానీ అనిపించిందా, ఒక అడుగు ముందుకేసావా, లోపల నుండి ఉత్సాహం ఉరకలేస్తుంది. ఓ ముందుకెళ్తున్నాను అని అనిపిస్తుంది. ఇక వదులుకోలేవు. ఎందుకు అంటే ప్రపంచంలో ఎన్నున్నా ఈ జడమైన దేహం నేను అనుకుంటే ఈ శక్తి ఎక్కడ ఉంటుంటుంది? దృష్టి అంతర్ముఖంగా తిరిగింది, అనంతమైన శక్తివంతుడైన భగవంతుడినే నేను అనే ఆ భావం లోపల బీజం పడిందిరా అంటే ఆ ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేరు ఏం చేస్తూ ఉన్నప్పటికీ కూడా. సో కాబట్టి ఏమిటి అని అంటే ఆత్మస్పృహ కలుగుతూ ఉందా, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వే ఇన్స్పైర్ చేసుకోగలవు, నిన్ను నువ్వే గైడ్ చేసుకోగలవు, నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోగలవు. సో నీకు తెలుస్తుంది నేను ఎదుగుతున్నాను, అవునా, నేను శక్తిని పొందుతున్నాను, నేను ఉత్సాహాన్ని పొందుతున్నాను, నా బుద్ధిలో సరైనటువంటి దృష్టి నాకు వస్తూ ఉంది నా జీవితం మీద, ప్రపంచం మీద, అన్ని వ్యవహారాల మీద. నేను రోజుకు దుఃఖాల నుండి తరిస్తూ ఉన్నాను, ఒత్తిడి నుండి బయటపడుతూ ఉన్నాను. నేను చేసే పని మీద కానీ, అవునా, నా వ్యవహారాల మీద, నాకున్న సంబంధాల మీద అస్సలు నా మీద సరైనటువంటి అభిప్రాయం నాకు లోపల నుంచి వస్తూ ఉంది అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఇంకా 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 వింటూనే ఉంటారు. ఏమిటయ్యా అంటే భగవద్గీత ఎన్నిసార్లు విన్నా నువ్వు కానీ సాధకుడు అయితే కొత్త రకంగా కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకు? ఈ దేహం నేను అనుకునేటువంటి స్థితి నుండి బ్రహ్మాండాన్ని సృష్టి స్థితి లయాలుగా చూపించేటువంటి సర్వవ్యాపకుడైన సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడు ఆ స్థితికి ఎదగాలి. ఏమండి ఈ జన్మలో వీలవుతుందా? ఎన్ని జన్మలు పడితే ఏముందయ్యా, నువ్వు ముందుకెళ్తూ ఉండు, అవునా కాదా? నువ్వు ముందుకెళ్తూ ఉండు, నువ్వు వేసే ప్రతి అడుగు నాకు అనుకూలిస్తుందండి అనుకునేటట్లయితే ఎందుకు ఆలోచన చేయాలి? అవునా? వెయ్యి అడుగు సాగినంత దూరం వెయ్యి చాతనైనంత ఆచరించు. నిరంతరం నీలో నుండి నువ్వు ప్రోత్సాహాన్ని పొందు, ఉత్సాహాన్ని పొందు. నీలో నువ్వు కాంప్రమైజ్ కాకు, నిన్ను నువ్వు నియమించుకో, నిన్ను నువ్వు ఎదిగేటట్లు చేసుకో. నువ్వు కానీ ఎదుగుతూ ఉన్నావా, ఈ జిజ్ఞాసని ఇంక వదలలేము, జిజ్ఞాసను వదలలేము. ప్రపంచమంతా పొగిడింది చిన్మయానంద స్వామిని, ఇంత గొప్ప జ్ఞాని ఎక్కడ ఉన్నాడండి అని. ఆయన ఇంతెంత పుస్తకాలు పట్టుకొని ఎక్కడెక్కడ తెప్పించేవారో పుస్తకాలు నిరంతరం చదువుతూనే ఉండేవారు, చదువుతూనే ఉండేవారు, నిరంతరం చదువుతూనే ఉండేవారు. రామ 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 జ్ఞానం నిరంతరం అధ్యయనంలో జ్ఞానం బుద్ధి వికసిస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని పెంచుకునే కొద్దీ బుద్ధి వికసిస్తూ ఉంటుంది, అవునా? సత్కర్మలు ఆచరించే కొద్దీ మనసు స్వాధీనం అవుతూ ఉంటుంది. భగవంతుని మీద భక్తి పెరిగే కొద్దీ మనసు నిండా అతి అద్భుతమైనటువంటి ప్రేమ పూరితమైన గుణాలన్నీ పెరుగుతూ ఉంటాయి. జీవితం ఎక్కడున్నా ఆనందమే. ఎంత అండి, ఇంకా 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 లోపల కలిగే ఆనందములో ఇక చాలండి అనిపించకూడదు. నిత్యం నిరంతరం అసలు లోపల నాకు ఒత్తిడి లేకుండా దుఃఖమే లేకుండా ఉండగలగాలి, అంతవరకు వెళ్ళాలి. దానికి ఏమన్నారు? జ్ఞానం విజ్ఞాన సహితం. అయ్యా శాస్త్రజ్ఞానాన్నే కాదు, ఇదిగో నా అనుభవంతో కలిపి నీకు అందిస్తున్నాను అర్జున. సరేనయ్యా, నీ అనుభవాన్ని కూడా నాకు ఇస్తా, నాకేంటి లాభం అన కదా ప్రతి ఒక్కరు అంటారుగా, నాకేమొస్తుంది. ఎవరో చోటకి యజ్ఞం చేస్తూ ఉంటే పక్కన ఎవరో ఉన్నారు, పక్కనే ఉన్న చోట ఏమమ్మా ఊరికే కూర్చోన్నారు కదా, అదేది ఉపన్యాసాలకు రావచ్చు కదా అని ఆ మిషన్ కమిటీ మెంబర్ ఎవరో పిలుస్తున్నాను. ఏం వస్తే మాకేమొస్తుంది, మీ ఉపన్యాసాలకు వస్తే మాకేమొస్తుంది? థింక్. మరి ఖచ్చితంగా పోయి ఆ క్రిస్టియన్స్లో పడతారు అని వెళ్ళి వెళ్ళిపోతున్నాడు ఆయన. నాకేమొస్తుంది అంటే పాత బట్టలు, మురిగిపోయిన పాల డబ్బాలు, అవునా, వాళ్ళు ఇచ్చే ముష్టి రూపాయలు అట్లాంటి ముఖాన్ని వేస్తేనే వస్తావా? నాకేమొస్తుంది?
జ్ఞానాన్ని వినమంటే నాకేం వస్తుంది అంటే ఎక్కడ ఎదురు చూస్తున్నావు నువ్వు? అవునా? వస్తువు కోసం చూస్తున్నావా, జ్ఞానం కోసం చూస్తున్నావా? కాబట్టి ఏంటి అంటే నేను నిరంతరం ఎదగాలి అని అనుకుంటే జ్ఞానం కావాలి. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా ఎదగాలంటే జ్ఞానం కావాలి. అది నీకు అనుభవం కావాలి అని అంటే లోపల సద్గుణాలు ఉండాలి. సద్గుణాలు రావాలంటే సత్కర్మలు ఆచరించాలి క్రమంగా. ఇలాగా చేయడం వలన ఎత్త జ్ఞాత్వా, నేను చెప్పేది కానీ నీకు అర్థమైంది, ఆచరించగలిగావు అంటే అశుభాత్ మోక్షసే, అశుభాల నుండి బయటపడతావు. ఏమిటువంటి అశుభాలు? ఇష్టం నువ్వేమనుకుంటావో. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అశుభాలు అనుకుంటూ ఉంటారు, దాన్ని దాటిపోతూ ఉంటారు. అవునా? చివరగా చెప్పారు అత్యంత భయంకరమైన అశుభం ఏంటండి అంటే మరణం అండి. మరణం దేహానికే కానీ నాకు కాదు అనే స్థితికి వచ్చేస్తాం. కానీ రమణ మహర్షుల వారు చూడండి, ఆ మేడ మీద పోయి పండుకుంటే ఆయనకి ఏదో చచ్చిపోతూ ఉన్నట్టు కల వచ్చింది. చనిపోతే ఏమవుతుంది? అమ్మో అని భయపడి ఎగురుదూకు రారు అజ్ఞాని. అనా లోపల హృదయం పరిపక్వం అయితే ఏమవుతుంది? చచ్చిపోవడం అంటే ఏంటి? దేహం పోయింది. లోపల చేయడం పక్కకి వెళ్ళిపోయాడుగా. ఈయన చచ్చిపోయినట్టు భావించేశాడట. ఈ దేహం చచ్చిపోయింది. అందరూ వచ్చారు, మీద పడ్డారు, ఏడ్చారు. ఆ తర్వాత ఎవరో వచ్చారు, ఆ పక్కన తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఒక బల్ల మీద పడుకోబెట్టి ఏదో కడిగారు, బట్టలు మార్చారు. ఆ తర్వాత ఓ పాడి తయారు చేశారు, దాని మీద కూర్చో పడుకోబెట్టారు, తాళం కట్టేశారు. అలాగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. కనిపిస్తుందట ఆయనకి ఇదంతా. తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడే శ్మశానంలో పెట్టారు. అనేది అక్కడ కర్రలు తగలబెట్టేశారు. అదంతా బూడిదైపోయింది. అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు. మరి నేను అనుకున్నాడట. ఆయన అలాగ అంతటా వ్యాపిస్తూ ఉన్నట్టు కనిపించింది. అంత చూస్తూనే ఉన్నా కదా నేను. అవునా? చూస్తూ ఉన్నా నేను. దేహం పోయింది చిన్నప్పుడే 9 ఏళ్ల వయసులో. అలాగా అనిపించిందట. మరి నేనేమవుతాను అనుకుంటే అలాగా అనిపిస్తుంది. అంతటా వ్యాపించిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ అనుభవం. కానీ దేహం పోయిన తర్వాత వచ్చే అనుభవాన్ని వ్యక్తమై చెప్పలేరు కదా. ఈయన ఏంటంటే ఈ దేహానికి టైం అయిపోలేదు, అయిపోయినట్టు అనిపించింది ఆయనకి. ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా ఇక్కడ ఇచ్చాడు. ఎవరు? ఆయనే ఇచ్చాడు, పరమేశ్వరుడే ఇచ్చాడు, ఈశ్వరుడే అనుభవించాడు. అరే దేహం చనిపోయినా నేను ఉంటాను, అందరికీ తెలిసిందేగా. చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏ తెలివితేటలు శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయి ఏదో సమాధి కట్టిస్తే రాస్తారా, స్వర్గస్థులైరి అని డేట్ రాస్తారు. అవును కదా, పలానా రోజు స్వర్గస్థులైరి అని అంటే స్వర్గవాసులు అయ్యారండి. ఇప్పుడు భూలోక వాసుల నుండి స్వర్గలోక వాసులకి వెళ్ళిపోయారండి, స్వర్గానికి వెళ్ళిపోయాడండి అంటారా లేదా? వీడు సత్యం నరకానికి వెళ్తాడండి అని అంటారా లేదా? అంటే ఏంటంటే జనరల్గా అదే వస్తూనే ఉంది. దేహాన్ని వదిలేసిన తర్వాత నరకానికో స్వర్గానికో ఇంకో చోటుకో ఎక్కడికో చోట వెళుతున్నాడు అని ఉంటే కదా వెళ్ళేది. చనిపోయిన తర్వాత ఇంకా లేడు అని అనుకుంటే ఎక్కడికి వెళ్తాడు? లేదు, వెళ్తున్నాడు అనే భావం ఉంది అంటే ఉన్నాడనే కదా అర్థం. ఉన్నాడనే కదా అర్థం, అందరికీ తెలుసు. సో కాబట్టి ఇక్కడ ఏంటి ఏనంటే ఈ దేహం ఉండగానే దేహ తాదాత్మ్యంగానే నువ్వు వదిలేసుకోగలిగావా? తర్వాత దేహానికి చావు అని కూడా అనరు. అది స్టాప్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది దాని టైం. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇల్లు కట్టుకుంటావు, ఇల్లు చచ్చిపోతుందా? ఇల్లు చచ్చిపోవడం ఏంటండి? ఇల్లు పాతది అయిపోయింది, కూల కొట్టేసేవు, లేదా అదే కూలిపోదు. అవునా కాదా? ఇల్లు కట్టుకున్నప్పుడు ఇన్నేళ్ళు దీనిలో ఉండొచ్చండి, ఆ తర్వాత ఇది కూలిపోతుందండి. అవునా? టైం చెప్తున్నారా లేదా? అలాగే మనుషులు కూడా జాతకంలో రాయిస్తున్నారు ఇన్నేళ్ళ వరకు ఉంటాడండి అని. ఇల్లు అంతేగా. మరి ఇల్లు ఏం చేస్తుంది? ఏం చేయదు, ఇల్లు అట్టుంటుంది అంతే. దాంట్లో కూర్చొని యజమాని నేను వేస్తాడు. ఈ దేహం ఏం చేస్తుంది? దేహంలో యజమాని లేకపోతే దేహంలో కూర్చొని యజమాని కావాల్సినవన్నీ నిర్వర్తించుకుంటూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడికిక్కడ నీకు ఈ విషయం ప్రాక్టికల్గా తెలిసింది అంటే దుఃఖాల నుండి పూర్తిగా బయటపడిపోతావు. ఇంతటి విషయం చెప్తుందా అండి ఈ అధ్యాయం? ఎస్.
ఇంకా అంతేకాదు, ఈ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయి అని అంటే చూడండి, 2వ శ్లోకం చూడండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఏమయ్యా, ఈ అధ్యయనం గురించి గొప్పతనాన్ని భగవంతుడు చాటి చూపుతున్నాం. ఏదైనా ఒక కొత్త వస్తువు కానీ తయారైంది అంటే బోల్డ్ అంత అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, అవునా? అది మార్కెట్లోకి రావాలి అంటే అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. భగవంతుడు ఆయనే స్టార్ట్ చేశాడు అట్లాంటివన్నీ. మరి జనాలకి తెలిసి దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావడానికి చాలా సంవత్సరాలు పడ్డట్టుంది. ఈ అధ్యాయం ఎలా ఉంటుందంటే ఎన్ని క్వాలిటీస్ చెప్తున్నాడో చూడండి. రాజ విద్య, ఇది రాయల్ నాలెడ్జ్, రాజగుహ్యం, రాయల్ సీక్రెట్, పవిత్రం, ప్యూరిఫైడ్ నాలెడ్జ్, ప్యూర్ నాలెడ్జ్, ఏదం ఉత్తమం. అయ్యా, దీనికంటే గొప్పది ఇంక లేనే లేదండి. ప్రతి ఒక్కరు అదే కదా అంటారు. మేము అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాంలే అండి, అందరూ అనేది ఇదిలే అండి. హాహాహా, అది చూడండి ఇంతే. ప్రత్యక్ష అవగమం. ఇంకో విషయం మీకు తెలుసా? మీరు ఎవరన్నా స్వర్గం చూసారా? స్వర్గం చూడలేదు. కనీసం నరకం అన్నా చూసారా? మాకు ఇష్టం లేదండి. వెళ్ళలేదా? అవునా? చూసామని చెప్తారా? పోయి దాని గురించి అడుగుతారా ఏంటండి? అసలు మరి ఇంకేమైనా లోకం చూసారా? ఏమైనా లోకం చూసారా? ఏ లోకము చూడలేదండి. మరి స్వర్గాను నరకాల గురించి మాట్లాడతారే, అవునా? స్వర్గ నరకాలు అందరూ మాట్లాడరా? స్వర్గ నరకాల గురించి అందరూ మాట్లాడతారు. ఇంద్రుడు ఉన్నాడా లేడా? ఎందుకు లేడు? యముడు ఉన్నాడా లేడా? అమ్మో, ఆయన అంటే అస్సలు భయం అండి. అవునా? ఉన్నాడా లేడా? ఉన్నాడండి. సరే కానీ అవన్నీ ఉన్నాయంటున్నారు శాస్త్రాల్లో, చదివి అవును అనుకుంటున్నాం. కానీ అక్కడికి వెళ్ళి నేరుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారు, చరిత్రలోకి వెళితే కొంతమంది ఉన్నారు. అని ఆయన ఎవరు విక్రమాదిత్యుడు వెళ్ళొచ్చాడట. మనం ఏమైనా ఆయన చూసామా ఏంటి? ఆయన దగ్గర ఏమన్నా విన్నామా కదా శాస్త్రాలు. కానీ ఈ నాలెడ్జ్ ఉంది, ప్రత్యక్ష అవగమం. ఈ నాలెడ్జ్ ఉంది, దీనివల్ల కలిగేటువంటి ఫలితం ముందు చెప్పారు కదా, ముక్తి చావుకు అతీతమైనటువంటిది. ముక్తి అనేది ఇక్కడికిక్కడే లభిస్తుంది. నువ్వు ఈ దేహంలో ఉండగానే దేహానికి అన్యంగా ఉన్నాను నేను అనే విషయం నీకు అనుభవానికి వస్తుంది. ప్రత్యక్ష అవగమం ధర్మ్యం, ఇది ధర్మస్వరూపమైనటువంటిదండి. ధర్మానికి కూడా ఒక రూపం ఉంటుందా? అవునా? ఆడెవడు అన్నాడు? రాక్షసుడు అన్నాడు. వాడు మారీచుడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఏమన్నాడు? రాముడిని మూర్తీభివించిన ధర్మమే రాముడండి అన్నాడు. మరి వాడుకున్నంత నాలెడ్జ్ మనకుంటే మనం కూడా ఏమంటాం? ధర్మం ఉందండి, ధర్మం ఇంకా బతికుందండి అంటారా కదా? దుర్మార్గులైనటువంటి వాళ్ళు దేశాన్ని దోసుకుంటూ ఉన్నా, ప్రజలను వేధిస్తూ ఉన్నా, ఇంకా ఎక్కడుంది ధర్మం, ఇంకెక్కడుంది సత్యం, ఓ దేవుడా ఉన్నాడా తలగొట్టుకుంటారు. అవునా కాదా? జరుగుతుందా లేదా? ఆ అమరావతిలో సంవత్సరం రోజుల నుండి వాడెవడైనా ప్రజల్ని హింసించేవాడు కానీ పోయాడు అని అనుకోండి, ధర్మం ఉందండి, ధర్మం నిలబడి ఉందండి, ధర్మం ఉందండి కాబట్టి పోయాడండి అన్నాడు. అవునా కాదా? అవునా కాదా? ఆడెవడో మహారాష్ట్రలో ఒక మంత్రి ఆడ దగ్గర నిలబడి 3 సాధువుల్ని కొట్టించాడు, చంపేశారు. వాడి యాక్సిడెంట్లో కారులో పడి కారుతో సహా దగ్ధమైపోయారు. మొత్తం దేశమంతా సరైన శాస్తి జరిగింది వీడికి. ఏమయ్యా, నిజమా అబద్ధమా? కొద్ది రోజులు అట్టుంటే వస్తుంది. అధికారం మదంతో కళ్ళు మూసుకుపోయి
లోకాన్ని వేధిస్తూ ఉన్నవాడికి హే 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 హే, నాకు అధికారం ఉంది హే హే హే, రాక్షసుల్లాగా వికిలించచ్చు. తిరిగి వస్తుంది అది కొట్టిందిరా అంటే వీడు అడ్రస్లే గల్లంత అయిపోతాయి. చూస్తూనే ఉన్నాం మనం. మహా నాయకులైన వాడు భూమిని యావత్తు చుట్టి తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నాడట వాడు హిరణ్యాక్షుడు. అవునా, వీడిని ఊరికే కొడితే లాభం లేదండి అని, మనిషి రూపంలో వచ్చి కొడితే చంపితే బాగాలేదండి అని ఆయన ఏం చేశాడు, పంది రూపంలో వచ్చాడు. వీడికి ఇక్కడ కొడితే కానీ బుద్ధి రాదండి అని పంది రూపంలో వచ్చి ఆ కొమ్ములు తీసి కుమ్మాడో వాడు అడ్రస్ గల్లంత. అప్పటికైనా వాళ్ళ అన్న బుద్ధి తెచ్చుకొని, అవునా, జ్ఞానంతో వ్యవహరించవచ్చు కదా. వాళ్ళన్న నాకు ఇంకా పెద్ద కొమ్ములు ఉన్నాయని అనుకున్నాడు. వీడిని ఇట్లా లాభం లేదురా, వాడినన్నా పొడిచి చంపేశాను, వీడిని ఇట్లా కాదనుకున్నాడు. ఏం చేశాడు, నరసింహస్వామిగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, వాడి బాడీనట నూడిల్స్ లాగా ఛిద్రం చేసేసాడట. నూడిల్స్ ఉంటాయి కదా, అవునా, ఇంత చిన్న 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 ముక్కలాగా వాడి దేహం మొత్తం పీసుల కింద చీల్చి పారేశాడు. వాడెంత పాపిష్టి దుర్మార్గుడు కాకపోతే వాళ్ళ కొడుకుని ఇన్ని రకాల నిందలు బాధలు పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు, కష్టాలు పెట్టాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆయనకు అక్కడ మండింది చూడండి. ఆయన కోపం, వీడు ఇంత ముక్కలుగా ఆ కోడి పిల్లలకు ఆహారం ఇస్తారే అట్లాగా ఛిద్రం చేసి ఇసిరి పారేశాడట. అప్పుడు కానీ ఆయన కోపం అణగలేదట. సాక్షాత్ లక్ష్మీదేవి ఆయన దగ్గరికి వెళ్ళడానికి వణికిపోయింది. దేవతలందరూ బ్రహ్మదేవుడితో సహా శివుడితో సహా దూరంగా నిలబడుకున్నారు ఆయనలో ఉన్న ఉగ్ర స్వరూపాన్ని చూసి. సో కాబట్టి ఏంటంటే ఇదిగో అన్నీ నిర్వహించేవాడు ఆయనే, అంతటా ఉన్నవాడు ఆయనే ధర్మస్వరూపం. సుసుఖం కర్తుం. అయ్యా, ఆత్మను అందుకోవడం కూడా, ముక్తిని పొందడం అత్యంత సులభం అండి. అదేంటండి మాకు రాలేదు. ఇలాగే ఎవరు ఉపన్యాసం ఇస్తున్నారంట ఒక మహాత్ముడు, ఇప్పటికిప్పుడు మీలో ఎవరికి ముక్తి కావాలన్నా చేయొద్దండి అని. ఎవరు ఎత్తలేదట. ఏమిటంటే మళ్ళీ ఇంటికి వస్తామని చెప్పేసి వచ్చాము స్వామి మేము. ఒకసారి ఇట్లాగే బాలవిహార్లో అందరికీ చెప్తారు, అరే మీరు స్వర్గానికి ఎవరు వస్తారు చేతులు ఎత్తారు. అందరూ ఎత్తేసారు, ఒకడెత్తే ఒక పిల్ల ఎత్తలేదు. ఏంటంటే మా అమ్మ నేరుగా ఇంటికి రమ్మందండి, క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళొద్దండి. క్లాస్ అయిపోతున్నా నేరుగా ఇంటికే రమ్మంది, ఎక్కడికి వెళ్ళొద్దండి అది. అవునా, అలాగే ముక్తి కావాలా అంటే ఎంతమంది రెడీ అని అంటారు. కారణం ఏంటి అంటే ముక్తి అంటే ఏదో సరైన అవగాహన రాకపోవడమే. దేహం ఉండగానే దేహానికి నేను అన్యంగా ఉన్నాను అని అనుభవంతో తెలుసుకోవడమే ముక్తి. అప్పుడు దేహం ఊడిపోయినా నేను శాశ్వతంగా ఉంటాను. ఆత్మను అందుకున్న మహాత్ములు ఎవ్వరు కూడా నేను చచ్చిపోతాను అని కానీ, నేను చస్తాను అని కానీ, నన్ను ఎవడో చంపుతాడు అని కానీ ఎప్పుడు అనరు జ్ఞాని. దేహానికి టైం ఉన్న రోజులు ఉంటుంది, దేహం ఊడిపోతుంది, నేను హాయిగా సుఖంగా శాశ్వతంగా ఉంటాను అని అంట. సో కాబట్టి నీ నిజస్వరూపమే అయిన ఆత్మను పొందడానికి ఎంత ఏం కావాలి, దేహ తాదాత్మ్యం పోవాలంతే. మరి అది పోవట్లేదే అండి, ప్రపంచ వ్యామోహం ఉంది అని. కాబట్టి కృషి అంతా దేనికోసం అయ్యా, దేహంతో ఉన్న తాదాత్మ్యాన్ని తొలగించుకోవడానికే. దేహ తాదాత్మ్యమే లేదు అంటే ఆయన ఎవరు, జనక మహారాజు వచ్చాడు, యాజ్ఞవల్కుని అడిగాడు, ఏమయ్యా నాకు ముక్తినిస్తావా అన్నాడు. యాస్, ఎంతసేపట్లో ఇస్తావు? ఎంతసేపట్లో ఏంటి, గుర్రం ఒక రికాబు మీద కాలు పెట్టి రెండో కాలెత్తి రెండో రికాబులో పెట్టే అంత సమయం చాలు అన్నాడు. సరే గుర్రాన్ని తీసుకురంటారా అన్నాడు. ఒక రికాబు మీద కాలు పెట్టాడు. రెండో కాలు పెట్టేనా అన్నాడు. ఆగు ఒక్క నిమిషం అన్నాడు. ఏమిటి అన్నాడు, నాకు గురుదక్షిణ ఏమి ఇస్తావు అన్నాడు. నా రాజ్యం కావాలంటే ఇస్తా, నా దేహం కావాలంటే ఇస్తా, నా ప్రాణం కావాలంటే ఇస్తా, నా మనసు కావాలన్నా ఇస్తాను అన్నాడు. ఎవడికి కావాలి నీ రాజ్యం, నీ దేహం, నీ ప్రాణం?
అదిగా నీ మనసు ఇచ్చేసి అటు పెట్టి కాలు అన్నాడు. ఇదిగో అన్నాడు ఆయన, కాలు ఎత్తాడు. ఇదిగో అంటే కాలు ఎత్తాడు, కాలు ఎట్టి ఎత్తున్నాడు అటు, అంతే. మనసు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాలు ఎక్కడ కదులుతుంది? అవునా? అక్కడ మనసు వెళ్ళిపోయింది, ఇక్కడ కాలు కదలేదు. కొద్దిసేపు చూసి గుర్రం కూడా వెళ్ళిపోయింది. ఈయన ఇట్టే ఉన్నాడు. గడగడ వణికారట మంత్రి పొంగవుల వాళ్ళు అందరూ, సైన్యాధ్యక్షులు అంతా. అయ్యా ఏం చేసావని? ఏం కాలేదురా పడేయండు. ఆయనంతటా ఆయన దిగేంత వరకు 2 రోజులు అయిపోయింది. అట్టే ఉన్నాడు ఆయన. అట్లే కింద కాలు పైన, ఏ కాలు భూమిని ఆనుకోలేదు, అట్లే ఉన్నాడు. 2 days తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు. అటు తట్టి దిగు అన్నాడు. ఎక్కడున్నావు? అంతటా ఉన్నానన్నాడు. అర్థమైందా? ముక్తినిచ్చాడు లేదా? ఇచ్చాడో లేదా? ఏమయ్యా, మనసును వదిలేవయ్యా, నువ్వు పరమాత్మవే. ఆయన మనసును వదిలేశాడు, ఆత్మలో కూర్చున్నాడు. మనం కూడా అంతే. ఈ మనసు ఉంది, ఇది పోదు, ఇది పోదు, ఇది కరిగిపోవాలి. ఇది కరిగిపోతే సదా ముక్తే. అవునా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రయత్నం అంతా దేని కొరకు అంటే మనసును కరిగించుకోవడానికే, మనసును శుద్ధి చేసుకోవడానికే. సో కాబట్టి మనసులో ఎంత మురికి ఉందో అన్ని రోజులు పడుతుంది. మనసు శుద్ధంగా ఉందా క్షణంలోనే అందుకున్నాడు ఆయన, అప్పటికప్పుడే. సుసుఖం కర్తుం సెకళ్ళలో అందుకున్న మహానుభావులు బోల్డ్ అంతమంది. 20 నిమిషాల్లో అందుకున్నాడు మన రమణ మహర్షుల వారు. అవునా? సెకండ్లో అందుకున్నాడు ఈయన. ఆయన రోమహర్షుడు. ఆయనకు ఒకే 1 నిమిషం పట్టిందట. ఒకే 1 నిమిషం పట్టిందట ఆత్మను అందుకోవడానికి. సో ఇక్కడ ఎక్కువ శ్రమ ఎందుకంటే మనసు ఎక్కువగా బలంగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని పట్టుకుంటేదే మనసు. ప్రపంచం మీద ఉన్న ఆలోచనలనే మనస్సు అంటారు. నువ్వు మనసులో నుండి ప్రపంచాన్ని కక్కేస్తే సదా ముక్తుడివే. దానికి ఏమన్నారు మాండుక్య ఉపనిషత్తులో? గాఢ నిద్రలో జీవుడు ఈశ్వరుడే అన్నారు. మళ్ళీ మేల్కుంటూనే జీవుడైపోతున్నాడు. అవునా? ఈ ప్రపంచం మీద తాదాత్మ్యమేనండి అని. సుసుఖం కర్తుం ఆత్మను అందుకోవడం అత్యంత సులభం అండి. ఏమండి మీరు అంటున్నారే చైనా గుడ్స్ లాగా ఇదేమైనా ఎంత సులభంగా వస్తుందో అంత సులభంగా ఏమైనా వెళ్ళిపోతుందా? నో 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 నో. ఓసారి నీవు ముక్తిని పొందితే అవ్యయం మళ్ళీ నశింపంటూ లేనే లేదండి. అక్కడి నుంచి పతనం అంటూ లేనే లేదండి. సో కాబట్టి రాజవిద్య అన్నిటికంటే ఎక్కువైన జ్ఞానం, రాజగుహ్యం అంతే సీక్రెట్, పవిత్రం, ప్యూర్, రెండవది లేనటువంటిది. ఏదయ్యా ప్యూర్? ప్యూర్ పెట్రోల్ అండి, డీజిల్ కలపలేదు అని అర్థం. ప్యూర్ గీ అండి, డాల్డా కలపలేదు అని అర్థం. అవునా కాదా? డాల్డా కలపలేదు అని అర్థం. ప్రతి దాంట్లో కల్తీ 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 కల్తీ. ప్యూర్ ఏదయ్యా? ఒక్కటే ఉంటే ప్యూర్. అర్థమైందా? వస్తువు తనకు తానుగా ఒకటే. దానికి ఇక్కడ ఏమన్నారు? పరమాత్మ ఒక్కడే ఉన్నాడండి. అందుకే పవిత్రం ఇదమోత్తమం, ఉత్తమం, ఇది చాలా ఉత్తమం, మా దేవుడు చాలా ఉత్తముండండి అది చెప్తారుగా. మా దేవుడు ఉత్తముండు, మీ దేవుడు పాతకుండా. ఇది కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. ఉత్తమం అంటే జనరల్గా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని యూజ్ చేస్తే ఇంగ్లీష్ని అలా చూస్ చేస్తాం అనుకోండి. మనం ఫస్ట్ పర్సన్ ఎవడయ్యా అంటే నేను అంటాం, సెకండ్ నువ్వు అంటాం, థర్డ్ పర్సన్ మన ఇద్దరం కానివాడు, మూడోవాడు అని. కానీ అదే మన సంస్కృతిలో ఫస్ట్ పర్సన్ ఎవడయ్యా? మూడో వాడికి ఇస్తున్నారు ఆ స్థానం. మన ఇద్దరం కలిస్తే మూడో వాడిని నాశనం చేద్దాము అనుకునేటువంటిది వెస్టర్న్ కల్చర్. మన ఇద్దరం కలిసి మూడో వాడిని బాగుపరుద్దాము అనేటువంటిది భారతీయ సంస్కృతి. దానికి ప్రథమ పురుష ఎవరయ్యా అంటే మూడవ వాడు. మరి మధ్యమ పురుష ఎవరు? రెండో వాడు. ప్రతి ఒక్కడు అనుకుంటారు నేను నువ్వు అనుకుంటావు, నువ్వు నేను.
అవునా? ఏంటి అంటే మధ్యమ పురుష ఎవడయ్యా? రెండో వాడండి. మరి నేను ప్రథమ, మధ్యమ, తర్వాత అధమనా? తన ఎదుటివాడికి మూడో వాడికి కూడా విలువిచ్చినటువంటి వాడు అధముడవుతాడా? ఏమన్నారు? ఉత్తమ పురుష అండి అన్నారు. సో కాబట్టి అంటే నిద్రలేసినప్పటి నుంచి అందరి క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు అత్యంత ఉత్తముడు అండి అని అన్నారు. దానికే ఏంటంటే ఉత్తమం. అయ్యా ఇక్కడ చెప్పబోయేటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈ ఉత్తమ పురుషకు సంబంధించినటువంటిది. ఓ నాకు సంబంధించిందా అండి? అందరూ అలాగే అనుకోండి. కానీ ప్రతి ఒక్కడు ఇది నాకు సంబంధించిందండి, నాకు సంబంధించిందండి. ఇంతగా ఎవరికి సంబంధించిందో చెప్పండి. ఇది నేనుకు సంబంధించిన నాలెడ్జ్. అర్థమైందా? ప్రతి ఒక్కడిలో నుండి తొంగి చూస్తూ అన్నిటినీ ఆడిస్తూ నడిపిస్తూ తెలుసుకుంటూ వ్యవహరిస్తూ ఉంది నేను 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 అనేది. అస్సలు నేను నేను ఉత్తమ పురుష. నేను నా దేహం, నేను వేరుగానే ఉన్నా. నేను నా ప్రాణం, నేను వేరుగానే ఉన్నా. నేను నా ఇంద్రియాలు, నేను వేరుగానే ఉన్నా. నేను నా మనస్సు, నేను వేరుగా ఉన్నా. నేను నా బుద్ధి, నేను వేరుగానే ఉన్నా. నేను నా అజ్ఞానం, నేను నా జ్ఞానం, నేను నా శక్తి. నేను ఎప్పుడు వేరే. ఈ నేను గురించి చెప్పేదే ఉత్తమ పురుష. ఈ నేనే పరమాత్మ. నువ్వు ఇక్కడే దీన్ని తెలుసుకోవచ్చు. ఈ దేహంలో ఉండగానే తెలుసుకోవచ్చు. ఇదే బ్రహ్మాండాన్ని నడుపుతూ ఉన్నటువంటి పరమధర్మం, మహాధర్మం. ధర్మం అంటే ధారయతి ఇది ధర్మ అని. ఇక్కడ ధర్మం అనేక రకాల అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ భావించాల్సింది ఏంటి అని అంటే ధర్మం మార్గంలో ఉంటే దీని దగ్గరకు వెళ్ళే అవకాశం వస్తుంది. కానీ కేవలం వ్యవహారంలో ధర్మం ఆత్మను అందించదు. మంచి ఫలాలు ఇస్తుంది, పుణ్యాలను ఇస్తుంది. అవునా? దైవభక్తితో కూడిన ధర్మం ఏదైతుందో సద్గుణాలను ఇస్తుంది. కానీ అస్సలు ధర్మం ఏంటయ్యా అంటే ధారయతి ఇది ధర్మ అన్నారు. ఏమిటి అంటే సూర్యుడి ధర్మం ఏంటండి? వెలుగుని ఇవ్వడం. ఎవరు చెప్పారు ఆయనకి? ఆయన స్వభావమే అది. వెలుగు లేని సూర్యుడు ఉంటాడు. చంద్రుడి ధర్మం ఏంటి? వెన్నెల పంచడం. ఎవరు చెప్పారు ఆయనకి? ఆయన స్వభావమే అది. వెన్నెల లేకుండా చంద్రుడు ఉండడు. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు. ఎందుకండి? ఆ రోజు వెన్నెల లేదు. అవునా? ప్రపంచంలో ప్రతి వస్తువుకి భూమి ధర్మం వాసన, నీటి ధర్మం తేమ, అగ్ని ధర్మం వేడి, వాయు ధర్మం స్పర్శ, ఆకాశం ధర్మం శబ్దం. అంతేనా? ప్రత్యక్షంగా ప్రపంచంలో ఏ విషయం చూసినా దానికి ఒక స్వభావం. ఉప్పు అంటే ఉప్పదనం, తీపి అంటే తీయదనం, చక్కెర అంటే తీయదనం. అవునా? ప్రతి వస్తువు ఆ వస్తువులో నుంచి ఆ ధర్మంగానే వెలికి వెళ్ళిపోయింది ఏనంటే ఇప్పుడు ఆ వస్తువే ఉండదు. అలాగే మనిషి అంటే ఏంటండి? దేహమా? మరి చనిపోయినప్పుడు అదేది పాడి మీద తీసుకొని వెళుతూ ఉంటే మనిషిని తీసుకెళ్తున్నారంటారా, శవాన్ని తీసుకెళ్తున్నారు అని అంటారా? ఎవడు ఉంటే ఇది మనిషో, ఎవడు లేకపోతే ఇది శవము, వాడే మనిషి యొక్క అసలు ధర్మం. చైతన్యమే ధర్మం. ఏంటి అని అంటే కేవల చైతన్యమే. అది అందుకోవడం చాలా సులభం. అంటే నువ్వే అయ్యున్నావు. మరి తెలుసుకుంటూ ఉంటుందా పోతుందా? ప్రపంచంలో నువ్వు ఏవి సంపాదించుకున్నా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కష్టపడి సంపాదించుకున్నానండి, 30 ఏళ్ల తర్వాత వచ్చింది ముఖ్యమంత్రి పదవి అని అనుకున్నా. 5 ఏళ్ళ తర్వాత ఉంటుందో ఊడతాదో ఎవడికి తెలియదు. అవునా కాదా? ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన వాళ్ళ పార్టీలోనే ఎవరు ముఖ్యమంత్రి అయినా రౌడీలు తీసుకెళ్ళి చెప్పులు వేయించేవాడు. అవునా? ఎవరైనా ముఖ్యమంత్రి కానివ్వండి, రౌడీలను పెట్టి చెప్పులు వేయించేవాడు. మరి ఆయన ఎట్టపోయాడో పాపం ఎవరికి తెలియదు. అవునా? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఎటుపోయాడో ఎవరికి తెలియదండి. అదిగో ముఖ్యమంత్రి పదవి ఉండదు, ప్రధానమంత్రి పదవి ఉండదు. కానీ ఆత్మ అనేటువంటిది ఉందే,
ఇది లభించిందా, ఇది నువ్వే అయి ఉన్నావు, నువ్వు కానీ గుర్తించావా అనుభవంతో, ఇంక పోయేదే కాదు. ఇదండి దీని గొప్పతనం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తం. అవి ఎన్ని లక్షణాలు చెప్పాడో చూడండి. ఇదంతా ఇంట్రడక్షనే, చెప్పబోయే విషయం యొక్క గొప్పతనమే. సరేలే అండి, ఏదో మొదలుపెట్టండి. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి. ఏమనండి, ఇది తెలుసుకున్నారో జీవితం శాశ్వతమైన సుఖం. మరి తెలుసుకోకపోతే అప్పుడప్పుడు కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు చూడండి, ఈ మెసేజ్ మీరు 10 మందికి ఫార్వర్డ్ చేయండి, మీకు మంచి జరుగుతుంది, లేకపోతే నష్టం జరుగుతుంది అని. అది కూడా భగవంతుడే మొదలుపెట్టాడేమో అనిపిస్తుంది. అవునా? ఆయన ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి. ఇక్కడ అయ్యా ఇది నువ్వు కానందుకుంటే ఇది ప్రాక్టికల్ థింగ్ కదా. రెండోది వాళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళు ఏదో ఫార్వర్డ్ చేయడం కాదు, ఈయన డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏంటంటే ఇది వినం మనం, కానీ నేను చెప్పబోయే నాలెడ్జ్ని కానీ ప్రాక్టీస్ చేశారా మీరు జీవన్ముక్తులు అవుతారో, వదిలేశారో అంటే జీవితంలో ఎవరు పట్టించుకోకుండా ఎంతమంది ఉంటారో వాళ్ళు కానీ దీని మీద ఏంటి ఈ జీవితంలో ఈ విషయాన్ని కానీ నెగ్లెక్ట్ చేశారు అనుకోండి, అని చెప్పబోయే 9వ అధ్యాయమే అని కాదు, మిమ్మల్ని మీరు కానీ నెగ్లెక్ట్ చేశారు అని అనుకోండి, ఏమైపోతుంది, మళ్ళీ జన్మ వస్తుందో రాదో తెలియదు. అవునా కాదా? మానవ జన్మ వచ్చిన తర్వాత ఒక్క మంచి గుణమైనా పెంచుకోగలిగితే మళ్ళీ మానవుడిగా పుట్టే అవకాశం రావచ్చు. నువ్వు ఒక్క మంచి గుణం కూడా లేదు, పెంచుకోలేదు అని అంటే మానవ జన్మ మాత్రం రాదు, విసిరిపారేస్తాడు ఆయన. అవునా? దానికి చూడండి, అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఇక బీ కేర్ఫుల్. అస్య ధర్మస్య అశ్రద్ధదానా పురుషా పరంతప. ఓ అర్జున, అస్య ధర్మస్య అశ్రద్ధదానా పురుష, ఈ ధర్మం విషయంలో అశ్రద్ధ చేసినటువంటి స్త్రీయా పురుషుడా? ఇంట్లో పురుషుడు ఏం చేసినా స్త్రీకి కూడా వాటా వస్తుంది కదా, అవన్నీ బయటి విషయాల్లో. ఇక్కడే అంటే మరి పురుషాహ అని అంటున్నాడు, ఇది స్త్రీలకు సంబంధం లేదు కదా అండి అనుకోవడం కాదు. పురుష అంటే పురుషైనాత పురుష, నేను దేహం అనుకునేవాడికి ఏమీ చెప్పలేరు. కనీసం నేను దేహం నుండి బయటపడాలి అనుకున్నటువంటి వాడికైనా చెప్పడానికి అవకాశం ఉంది. పురుషాహ అంటే లోపల ఉన్న చైతన్యాన్ని నేను అనుకున్నవాడు, దానికే చెప్పింది ఇక్కడ. అస్య ధర్మస్య, ధర్మం అంటే ఏమన్నా, ఏది ఉంటే లోపల మనిషి అంటున్నామో ఆ చైతన్యమే. ఈ చైతన్యం విషయంలో ఎవడైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడో అశ్రద్ధదానస్య, శ్రద్ధ వహించలేదు, మాం అప్రాప్య, నన్ను చేరుకోలేడు. సో వాట్? మృత్యు సంసార వర్త్మని నివర్తంతే, జనన మరణాలతో కూడినటువంటి సంసారంలో మునిగిపోతున్నాడండి. పోవాయా, మేము హాయిగా ఉన్నాం, మీరే అనుకుంటున్నారు. ఏమిటి సంసారం అంటే? నిత్యం పుట్టడం చావడం, నిత్యం పుట్టడం. నిత్యం ఎందుకు పుడతాం, ఎందుకు వస్తామండి? మేము ఒకసారి పుట్టామంటే 60-70 ఏళ్ళు ఉంటాం. హే ఇది పోయిన తర్వాత చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? ఆత్మ విషయంలో ఎవరు నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళు రోజుకొకసారి పుట్టి రోజుకొకసారి చేస్తారు. అదేంటండి, రోజుకొకసారి పుట్టి చేస్తారా? ఈ సృష్టిలో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, పుడుతూనే గంటలు కూడా లేకనే. ఇప్పుడు ఇంతెందుకు, ఈ కరోనా ఉంది కదా, మ్యాక్సిమం 12 hours అంటున్నారు, అంతే కదా? అవునా? కరోనా కూడా అయితే మ్యాక్సిమం 12 hours అంటున్నారు. అలా ఇలాగే ఈ సృష్టిలో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. కంటికి కనిపించినటువంటి జీవరాశులు ఎన్ని ఉన్నాయి, కంటికి కనిపిస్తూ ఉన్న చిన్న నలుసులాగా ఉన్నాడు ఎన్ని ఉన్నాయి. ఆ చెట్టు బెరడలో పురుగులు ఎన్ని రకాలు ఉన్నాయి, బురదలో పుట్టే పురుగులు ఎన్ని రకాలు ఉన్నాయి. ఇంతెందుకు తలలోకి వచ్చే పేలు ఎన్ని రోజులు బతుకుతాయి చెప్పండి? ఆ మంచంలో ఇరుక్కొని ఉన్న నలులు ఎన్ని రోజులు బతుకుతాయి? ఎన్ని రోజులు బతుకుతాయి?
అవునా? ఇట్లా ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. కాబట్టి ఏమంటున్నాడు అంటే, మానవుడిగా పుట్టి చైతన్యం విషయంలో కొంచెమైనా ప్రయత్నంగా చేయకపోతే విసిరేస్తానండి వీళ్ళని. వాళ్ళు రోజు పుట్టడం, రోజు చదవడం, రోజు పుట్టడం, రోజు చదవడం. ఏమండి రోజు పుట్టి చస్తూ ఉంటే దినం ఎవరు చేస్తారండి? దినమా ఇంకా ఏమన్నానా? అవునా? దినమా కర్మ ఏ లేదు, వాడికి అదే పని. ఉదయం పుడతాడు, సాయంత్రం చేస్తాడు. ఉదయం పుడతాడు, సాయంత్రం చేస్తాడు. ఉదయం పుడతాడు, సాయంత్రం వస్తాడండి. కానీ అలాంటి జీవరాశుల్లోకి వెళ్ళిపోతారు ఆత్మను నెగ్లెక్ట్ చేస్తే. అవునా? ప్రతి ఒక్కటి దేనికోసం పనిచేస్తున్నా? నా సుఖం కోసం నేను పనిచేస్తున్నా. నీకు సుఖం రావాలి అంటే దృష్టి వెనక్కి మళ్ళించవయ్యా బాబు. వేరే అవకాశం లేదు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా సత్కర్మ సత్ఫలాన్ని ఇస్తుంది. సద్గుణం స్టెప్ పైకి లేపుతుంది. ఈ రెండు రావాలన్నా సరైన జ్ఞానం ఉండాలి. దానికే మన వాళ్ళు ఏం చేశారు? నిర్బంధ పూజ, పారాయణ, జపం, పఠనం, ధ్యానం ఇవన్నీ ఖచ్చితంగా నిర్ణయించారు మన వాళ్ళు. అవునా? విద్యాలయానికి వెళితే గురుకులం, భౌతిక వృత్తి విద్య, అవునా, అలాగే అంతర్గతంగా ఆత్మవిద్య రెండు నేర్పించి పంపించేవాళ్ళు. నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేసుకున్నా, నువ్వు పనికి వెళ్ళే ముందే చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసి ఇష్టదైవానికి నైవేద్యం ఇచ్చి వెళ్ళు. జపం చేసుకుంటూ పని చేసుకో. తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ కూర్చొని భజన చేసి సత్సంగం చేయి. నువ్వు సుఖంగా ఉండాలి అని అనుకునేటట్లయితే అలాగా కానీ చేసుకోగలిగేటట్లయితే ఇలాంటి భయంకరమైన రోగాలన్నీ కూడా ఉండేటివి కాదు. అవునా? ఇన్ని ఆసుపత్రులు అవసరం ఉండేది కాదు. అవునా కాదా? ప్రతి ఒక్కడో పేషెంట్ అయ్యే అవకాశం ఉండేది కాదు. స్వీయ నియంత్రణ అనేటువంటిది. ఇప్పుడు చూడండి, ఇంత భయంకరమైన రోగం వచ్చిన అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు అయిన వాళ్ళు ఏం చెప్తున్నారు? స్వీయ నియంత్రణేనండి దీనికి మందు అన్నారు. అదే కదా శాస్త్రాల్లో చెప్పింది. కంట్రోల్, మైండ్ కంట్రోల్. ఇది దేహాన్ని, ఇంద్రియాలని, మనసును నిగ్రహించుకోమని చెప్పడం అంటే ఏంటి? అక్కడే చెప్పింది. అవే వస్తాయి, మళ్ళీ అవి తిరిగి వస్తాయి, కొత్త పదాలతో చెప్పడం జరుగుతుంది. అవునా? మనిషికి దూరాన్ని, సామాజిక దూరం పాటించండి. మా గురువుగారు చెప్తూనే ఉండేవారు ఏంటంటే, ఇదిగో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కనీసం చేతుడు దూరం అయినా ఎప్పుడు పాటించాలండి అని. ఎటు చూసినా ఒక చేయి దూరం గ్యాప్ ఉండాలండి. అవునా కాదా? అందరూ అలాగా ఉండాలండి. దరిద్రం ఎంత దాకా వెళ్ళింది అని అంటే, మగాళ్ళు పెళ్లి చేసుకో, అంతకంటే హీనమైనటువంటి స్థితి ఉంటుంది. ఆ పశువులు కూడా చేయవ పని. మగాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆడాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి? వాళ్ళకు మనసు పశుత్వంలో కూడా లేదు, ఇంకా దిగజారి రాళ్ళలాగా తయారైపోయింది. అంతకంటే నీచ నికృష్టమైన దరిద్రమైన జన్మలో ఇంకోటి ఉంటాయా? అవునా? ఏమవుతుంది లోపల మనస్సు? ఏమవుతుంది? దానికి మళ్ళీ కోర్టులు. అవునా? కోర్టులో జడ్జి గారు మొగాళ్ళు పెళ్లి చేసుకోవాలి. వారి దుర్మార్గుడా, దుష్టుడా, నువ్వు వాడేదో ఎవరో ఆ దుర్యోధనుడో లేదా దుశాసనుడో వాళ్ళ సంతానం అయి ఉంటావు, పనికి మానవుడు. వాళ్ళ కూడా అంతకంటే నీచ నికృష్టమైన ఉంటారు ఆ జడ్జెస్ కూడా, ఆ తీర్పులు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవడైతేనే. అవునా కాదా? పెళ్లి కాకముందే అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఉండొచ్చునండి. వాడెవడో అన్నాడు, ఒక దుర్మార్గుడు, రాధాదేవి కృష్ణుడు కలిసి ఉన్నారట. వాళ్ళు ఎట్లాగో ఉన్నారో నీకేదే. కాబట్టి అమ్మాయి అబ్బాయి ఎందుకు కలిసి ఉండకూడదు? మేము తీర్పు ఇస్తున్నాం. నీలాంటి దుర్మార్గులు పుట్టే సమష్ట ప్రారంభమే నీలాంటి యదవల్ని పుట్టించింది. అది సహజమని అంటారా? అంతకంటే నికృష్టం ఇంకేమైనా ఉంటుందా? అంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? మనిషి పుట్టింది లోపల సద్గుణాల్లో ఎదగడానికి, సుఖంలో ఎదగడానికి, ఆనందంలో ఎదగడానికి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నీ లోపల పాజిటివ్ క్వాలిటీస్ డెవలప్ అయితే నువ్వు ఉత్తమంగా ఎదగడానికి అవకాశం ఉంది. లేకపోతే జీవితాలు ఏమవుతాయి? నికృష్టంగా మారిపోతాయి. దానికే ఆయన అంటున్నాడు ఇక్కడ. ఏమిటి అని అంటే, గుర్తుంచుకో,
లోపల చైతన్యం వైపు నడుస్తూ ఉంటే లోపల వ్యక్తికి గుణాలు సహజంగా ఉత్తమోత్తమైనటువంటి గుణాలు వస్తాయి. కానీ లేకపోతే ఏమవుతుంది, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పాడు పని చేస్తే సమాజాన్ని అంతటినీ దుర్మార్గమైన నికృష్టమైన మార్గంలో నడిపేటువంటి వాడు అవుతాడు. చేస్తారు, అందరి ప్రారంభం అట్లుంది, అట్లాంటి వాళ్ళే వస్తారు, అట్లాంటి తీర్పులే ఇస్తారు. అవునా? సో కాబట్టి ఏమిటయ్యా, ఇదిగో దేహం ఉండగానే దేహానికి ఎక్కువ ఒత్తిడి తగలకూడదు అంటే మనస్సును నిగ్రహించుకో. అవునా కదా? దేహానికి రోగాలు రాకుండా ఉండాలంటే మొట్టమొదటి మనసులో ఆలోచనలు నిగ్రహించండి అని అంటారు. ఆలోచనలు నిగ్రహించండి అని అంటున్నారా? కాబట్టి నీకు ఆలోచనలకు కూడా ఒత్తిడి తగలకుండా ఉండాలరా అంటే నువ్వు ఆత్మతో తాదాత్మ్యం చెందు. నిరంతరం అయితే అందరూ చూడండి, ప్రపంచం అందరూ సుఖంగా ఉండాలి అంటే అందరూ మంచి పనులే చేస్తే ఎవడికి దుఃఖాలు కష్టాలు వస్తాయండి? ఎవడో ఒకడు తెలియకుండా చేస్తే సరిదిద్దుకుంటే పోతాయి కదా అండి. అందుకే చెప్తున్నాడు, ఇట్లాగా నడుచుకున్నారా సుఖపడతారు, లేకపోతే మానవ జన్మ ఇవ్వమను అని అంటుంది. ఏదో ఇచ్చేసా ఇక్కడ పొరపాటుగా పో, ఎందరో మొత్తం పో, తర్వాత అక్కడ కూర్చొని మళ్ళీ నీకు ఎవరు దేహం తీసుకొని వస్తారో నేను ఇస్తేగా, అనా కాదా? ఆ తర్వాత వేస్తా బ్రేకులు రా ఏంటి, ఇంకొక 10 యుగాలు ఆ పురుగులుగా పుట్టి సస్తావు. అవునా కదా? జనరల్గా అంటారు చూడు, పురుగు పడిపోతావు అని అంటారే, ఏమని పురుగులు పడిపోతావు అంటే ఏమని పురుగులైపోతావు. ధర్మానికి వ్యతిరేకంగా నడిచావో పురుగులుగా మారిపోతావు, నిజమా? వెళ్ళిపోతావు, పతనం అయిపోతావండి. ఏమండి కరెక్ట్గా నడుచుకుంటేనండి ఇదిగో ఇక్కడ ఉన్నదంతా పరమాత్మ ఒకడే, ఆడే నేను అని తెలుసుకుంటావు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఓకే, ఈ 4, 5, 2 శ్లోకాలుగా అర్థమైతే సర్వవేదాలు అర్థమైనట్టే. సంపూర్ణ జ్ఞానం యొక్క సారాంశం ఈ 2 శ్లోకాలు. ఈ 2 అర్థమైంది, అంత అర్థమైంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. నీకు ఏ శాస్త్రమైనా అర్థమవుతుంది ఈ 2 శ్లోకాలు కానీ అర్థమైతే. ఇవి అంత జటిలమైనవి, అంత ముఖ్యమైనవి, అంత ఉత్తమమైనవి. రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.